నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ చెప్పిన కొద్దిసేపటికే ఇరాన్పై భీకర దాడులకు తెగబడిన అమెరికా సైన్యం. హర్ముజ్ జలసంధిని మూసివేశామన్న ఇరాన్. పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి. ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ గుండెపోటుతో మృతి. పోలీస్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పిన కొద్దిసేపట్లోనే ఆ హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధపు మంటలు తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇవి ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం చేశామని పేర్కొంది. మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ ప్రాంతాలపై అమెరికా దృష్టి సారించింది. మరోవైపు కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతినిధులు ప్రాధేయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిని ఇరాన్ కొట్టిపారేసింది. ఈ విడతలో దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా ప్రతిపాదిత ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే రేపు రాత్రి దాడులు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు ఆ దేశ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. దీనికి తగినట్లే ఇరాన్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మొత్తం 49 తోమహాక్ క్షిపణులను ఈ దాడుల్లో వినియోగించినట్లు పేర్కొంది. అమెరికా దాడులకు ఇరాన్ ధీటుగా స్పందించింది. హార్ముజ్ జలసంధిని అన్ని రకాల నౌకలకు మూసివేసినట్లు ప్రకటించింది. 2 చమురు ట్యాంకర్లపై కూడా ఐఆర్జీసీ దళాలు దాడులు చేశాయి. వాటికి అమెరికా యుద్ధ నౌకలు సాయపడుతున్నట్లు ఆరోపించాయి. మరోవైపు కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్ బేస్, కువైట్లోని అలీ అల్ సలీం ఎయిర్ బేస్లపై డ్రోన్లు దాడి చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న SMS-2లో ల్యాడిల్ నుండి ఉక్కు ద్రవం నేలపాలైంది. ఉదయం ఏ షిఫ్ట్లో SMS-1 TPBలో ల్యాడిల్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. నిన్న ఇవాల్టి ప్రమాదాల్లో ప్రాణ నష్టం లేకపోవడంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కేంద్రం నియమించిన 3 men కమిటీ విచారణ జరుగుతుండగానే మరోసారి ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బల్లికురవ మండలం వేలమారిపాలెంలో జమలమడక, కొత్తూరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. కొప్పరిపాడు నుండి జమలమడ వరకు 6 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, కొత్తూరులో 40 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను, ఎస్సీ కాలనీల్లో సూర్యఘర్ పథకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. RDSS పథకంలో భాగంగా 3 గ్రామాల్లో 800కు పైగా విద్యుత్ స్తంభాలు మార్పు చేశామన్నారు. లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉచితంగా 200 రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు అందించామని చెప్పారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ 1,18,000 కడుతున్నాం. అర్థమైందా? మనం చేయకుండా మనం చేసుకోలేదని పని చెడిపోయింది. ఆ ముందులో పని ఇది కింద కలిపేసామా మనం?
కలిపేసాం. వీళ్ళకి తెలుసా? రారా ఎందులో కన్నాలు అప్పుడే మీకు ఈ పైప్ పెట్టి కొట్టే సరిపోయిందా? పొద్దున కానీ సాయంత్రం కానీ క్లీన్ చేసుకోవాలి. ఎండలో చేయకూడదు. అర్థమైందా? నీడ ఉన్నప్పుడు క్లీన్ సరిపోతాయింది. ఎందుకు ఆయన పేరు కాబట్టి వేసేవాళ్ళం. ఊళ్ళో 280 ఫోన్ చేసాం. రోడ్డు ఒకటి ప్రారంభించాం. దాదాపు రోడ్లు అదేవిధంగా ఆర్డీఎస్ఎస్లో ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 750 నుంచి 800 పోల్స్ మార్చాము. లో వోల్టేజ్ లేకుండా డీటీఆర్లు మొత్తం సరఫరాలు పెంచి ఇచ్చాము. అదేవిధంగా సూర్యగారి ద్వారా దాదాపు 3 గ్రామాల్లో దగ్గర దాదాపు 150 నుంచి 200 మందికి సూర్యగారి చేసాం. ఇంకా ఎక్కువ మంది చేయమని అడుగుతున్నారు. ఇక్కడ తప్పకుండా చేస్తాం. జమ్మల మనకు కాలనీలు కానీ ఎస్సీ కాలనీస్ కానీ తెల్లవారిపాలెం కానీ అట్లా మన కొత్తూరు కానీ ఇవన్నీ కూడా ఇవాళ కార్యక్రమం పెట్టి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. తొలుత శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎం రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్కు పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తీసుకున్నావా సార్ एक टेम्पल के साथ ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ గుండెపోటుతో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. గిద్దలూరు, పొదిలి, దర్శి, కందుకూరు, చీరాల సిఐగా సేవలందించి తనదైన ముద్ర వేశారు. నేరాల నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో చూపించిన ప్రతిభ ప్రశంసనీయం. ఎన్నో కష్టమైన క్రైమ్ కేసులను అత్యంత చాకచక్యంగా ఛేదించిన ట్రాక్ రికార్డు వీరి సొంతం. నిఘా వర్గాల సమాచార సేకరణలో ఆయన చేసిన కృషికి ప్రశంసలు అందుకున్నారు. శ్రీరామ్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆయన ఇటీవల ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పదోన్నతి పొందారు. క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన ఆకస్మిక మృతి పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది. మంగమూరు రోడ్డులోని స్వగృహంలో ఆయన పార్థివ దేహాన్ని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి, సాహితీవేత్తలు మోదుగుల రవికృష్ణ, శివరాచర్ల తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.
Commandant, standing loading, position. One round, load. Aim. At a time, hot. Reload. Hot. Reload. Aim. Hot. Bazu chest. Kale cut. Pick up empties. Command guard. Bazu chest. Command guard. Wrist thumb. Command guard. South third. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ప్రజా దర్బార్ ప్రధాన లక్ష్యమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వంటి అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా రావడంతో వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు. ప్రజా సమస్యలను సాంకేతిక పరమైనవా, ఆర్థిక పరమైనవా అనేది పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు పనిచేస్తానని భరోసా ఇచ్చారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పసివాడో ఏమిటో ఆ పైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు అంటూ దేవుణ్ణి వర్ణిస్తాడు ఓ సినీ కవి. కవి మాటలకు తార్కాణంగా దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డలకు జన్మతో పాటు అరుదైన వ్యాధిని కూడా ఇవ్వడంతో తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు.
తోటి పిల్లలు చలాకీగా తిరుగుతూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతూ ఉంటే బిడ్డలిద్దరూ చక్రాల కుర్చీలకే పరిమితం కావటం అనుక్షణం తల్లడిల్లిపోయేలా చేస్తుంది. తాళ్లూరు మండలం మాధవవరం గ్రామానికి చెందిన కోడిమేళ వెంకట్రావుకు ఇద్దరు మగ సంతానం. వీరిలో పెద్ద కుమారుడు ఆదిత్య కుమార్, చిన్న కుమారుడు రవి ప్రకాష్. కూలీకి వెళితే గాని 4 వేళ్లు నోటిలోకి పోని నిరుపేద కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మగబిడ్డలు పుట్టడంతో అందరిలాగే ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం కొన్నాళ్లకే ఆవిరైంది. చిన్న కుమారుడు రవి ప్రకాష్కు సుమారు 8వ ఏట వెన్నుపూస కండరాల క్షీణత వ్యాధి మస్కులర్ ఎట్రా సోకింది. ఎక్కడో 1,000,000 మందిలో ఒకరికి సోకే అత్యంత అరుదైన వ్యాధి ఇద్దరు బిడ్డలకు రావడంతో కుటుంబం పడుతున్న బాధ వర్ణించలేనిది. ఇక పెద్దవాడికి అదే వ్యాధి 18వ ఏట రావడంతో దేవుడా అంటూ రోధించడం తప్ప చేయగలిగింది ఏమీ లేని పరిస్థితి వచ్చింది. ఆ తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక అలివికాని వ్యాధి వైద్యానికి తిరగని చోటు లేదు. అరుదైన వ్యాధే కాదు, ఖరీదైన వైద్యం కూడా కావడంతో రెక్కల కష్టంతో పాటు అందిన కాడికి అప్పులు చేసి చికిత్స అందిస్తున్నారు. నారు పోసినవాడు నీరు పోస్తాడన్న నమ్మకంతో బతుకీడిస్తున్న వారికి ఇటీవల ఈ వ్యాధి నిర్ధారణకు ఔషధ సంస్థలు రెసిడిపాల్మ్ అనే సిరప్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ సిరప్ ఒక్కో బాటిల్ ఖరీదు అక్షరాల 16,500 రూపాయలు. ఒక్కో పిల్లవాడికి 3 బాటిల్స్ వాడాల్సి రావడంతో ఇద్దరు బిడ్డలకు నెలకు సుమారు 1,00,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. పాపం అసలే రెక్కాడితే కానీ డొక్కాడిని పేద కుటుంబం. పేదరికానికి తోడు పిల్లలు అరుదైన వ్యాధిన బారిన పడటం, వైద్యానికి ఖర్చు చేసే స్తోమత లేకపోవడంతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకరరావు మరియు సంఘ సభ్యులు సహకారంతో ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు సమస్యను వివరించారు. పిల్లల వ్యాధి, చికిత్స, కుటుంబ పరిస్థితి సావధానంగా విన్న కలెక్టర్ ఇద్దరు బిడ్డలకు రిమ్స్ నుండి అందిస్తున్న 2 సిరప్ బాటిల్స్తో పాటు అవసరమైన మరో 4 బాటిల్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ చెప్పిన మాటలకు ఊరట చెందిన తల్లిదండ్రులు ఉబికి వస్తున్న కన్నీరుతో కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. మా ఇద్దరు పిల్లలు కూడా ఎస్ఎంఏ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఎస్ఎంఏ వ్యాధికి రెసిడిఫ్లామ్ అనే సిరప్ వాడాల్సి వస్తుంది. సంవత్సరానికి 31 బాటిల్ దాకా అవుతుంది. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 16,000 కాస్ట్ అవుతుంది. 4 నెలల నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా 2 బాటిల్ అనేది మాకు ఏర్పాటు చేశారు సూపరింటెండెంట్ గారి సహకారంతో. మిగతా 4 బాటిల్ మేము కొంటూ వస్తున్నాము. నెలకి ఒక్కొక్కరికి 3 లెక్కన 6 బాటిల్ వాడాల్సి వస్తుంది. 2 బాటిల్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా అందుతుంది కాబట్టి మిగతా 4 బాటిల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా సహకారం అందించవలసిందిగా కోరుదామని చెప్పేసి కలెక్టర్ గారిని కలుస్తాను. గవర్నమెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తానండి, చూస్తాను త్వరలో అయ్యేటట్టు అని చెప్పి అంటున్నారు. రెసిడిఫ్లామ్ సిరప్ వాడటం వలన ఏంటంటే పిల్లలు ఇంతకుముందు కంటే కొంచెం ఇప్పుడు బెటర్గా ఉన్నారు. ఇంతకుముందు కంప్లీట్ వీల్ చైర్లోనే ఉండేవాళ్ళు కాస్త ఇప్పుడు కొంచెం మనం సపోర్ట్ ఇస్తే పెద్ద అబ్బాయి నడవగలుగుతున్నాడు. ఆ సిరప్ అనేది కంటిన్యూ చేస్తే మా పిల్లలు కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఒక్కొక్క బాటిల్ 16,000 అవుతుంది. ఇద్దరి మీద 98,000 అవుతుంది సార్ నెలకు. 6 బాటిల్ వాడాలి. పెద్ద అబ్బాయికి అయితే 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సార్. గత 18వ సంవత్సరంలో బయటపడింది. అప్పుడు దాకా పాలిటెక్నిక్ చదువుతా ఒంగోలు కాలేజీకి వచ్చేసేవాడు డైలీ. ఇంకా సడన్గా ఎస్ఎంఏ డిసీజ్ తేలటం వల్ల వాడు కాళ్ళు చేతులు పనిచేయడం ఆగిపోయినాయి. ఇద్దరు కంప్లీట్గా వీల్ చైర్కే పరిమితం అయిపోయాడు. అంతకుముందు నుంచే చిన్న అబ్బాయి బాధపడుతున్నాడు. కాకపోతే ఆ టైంలో ఏంటంటే మెడిసిన్ లేదు, మన ఇండియాలోనే మెడిసిన్ లేదు. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే మెడిసిన్ సంవత్సరానికి 1,50,000 దాకా ఖర్చు అవుతుంది. అది ఆ మెడిసిన్ అనేది మేము వాడలేకపోయాం ఇప్పుడు దాకా, అంత స్తోమత లేక. లక్కీగా ఏంటంటే రెసిడిఫ్లామ్ అనేది మన జనరిక్ వర్షన్ హైదరాబాద్ నాట్కో ఫార్మా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ మెడిసిన్ వచ్చినప్పటి నుంచి వాడటం మొదలుపెట్టాము. ఆ మెడిసిన్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ప్రొవైడ్ చేయవలసిందిగా కోరదామని చెప్పేసి కలెక్టర్ గారిని కలిసాము. మాది మాధవరం గ్రామం. నాకు చిన్నప్పుడు 3 ఇయర్స్ నుంచి ఎస్ఎంఏ అనే డిసీజ్ ఉంది. నా వయసు 17 సంవత్సరాలు. ఈ డిసీజ్కి మెడిసిన్ ఉందని తెలిసాక ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము కొనలేక మెడిసిన్ని కలెక్టర్ గారి ద్వారా తీసుకుందామని కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము. వీళ్ళిద్దరికీ చెరొక బాటిల్ని ఫ్రీగా గవర్నమెంట్ సప్లై చేశారు. ఈ సప్లై చేసినందువల్ల ఇది 32,000 రూపాయలు అది నెలకి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు నెలకు వచ్చేటప్పటికి 3 బాటిల్స్ కావాలి ఒక్కొక్కరికి. మిగతా 4 బాటిల్స్ వచ్చేటప్పటికి వీళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక కూలి పని చేసుకుంటున్నారు. ఎట్లో గట్ట కష్టపడి సంపాదించుకొని వీళ్ళని బతికించుకుంటున్నారు. ఆ యొక్క బాటిల్స్ ఉపయోగించి ఆ బాటిల్స్ 5-6 నెలల నుంచి ఉపయోగించిన తర్వాత పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లవాళ్ళకు కొంచెం చలనం వచ్చేసింది. సార్ మా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి కలెక్టర్ గారికి స్పందించి
మిగతా 4 బాటిల్స్ కూడా ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను సుబ్బారెడ్డి గారితో మాట్లాడి అన్నారు. కలెక్టర్ గారికి మాది ప్రకాశం జిల్లా కుమ్మరి శాలువాహన సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ యొక్క బాటిల్స్గా సప్లై చేసినట్టయితే ఇంతకుముందు అసలు పెద్ద అబ్బాయి అసలు నడిచేవాడు కాదు. ఆ బాటిల్లో 5-6 నెలల నుంచి ఉపయోగిస్తున్న తర్వాత కొద్దిగా నడుస్తున్నాడు పిల్లవాడు. అందువల్ల ఏంటంటే ఆ మిగతా 4 బాటిల్స్ కూడా ఇవ్వగలిగినట్లయితే వాళ్ళ యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు అవుతారు. ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములకి ఇద్దరికి వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబం తల్లడిల్లిపోతుంది. కూలీనాలి చేసుకొని బతికేటువంటి వాళ్ళు. అందువల్ల ఏంటంటే కలెక్టర్ గారు పెద్ద మనసుతో స్పందించి మాకు సహాయం చేస్తున్నారు. టోర్నమెంట్ల మీద టోర్నమెంట్లతో అభిమానులు నిత్యం కనువిందు చేస్తుంది క్రికెట్. అయితే క్రికెట్ కొద్ది దేశాలకే పరిమితమైన ఆట అయితే యావత్ ప్రపంచం ఉర్రూ తలూగిపోయే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫిఫా 2026 నేటి నుండి 39 రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది. నేటి నుండి జూలై 19వ తేదీ వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 3 దేశాల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫిఫా 1930లో ప్రారంభమై యుద్ధ కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో ఆగిపోయింది. తదుపరి ఫిఫా ప్రతిసారి అమితమైన ఆదరణతో కొనసాగుతుంది. ఈ ఏడాది జరగనున్న ఫిఫా టోర్నమెంటును విశ్వవ్యాప్తం చేసేందుకు 48 జట్లు పాల్గొంటున్నాయి. 2022లో జరిగిన ఫుట్బాల్ వరల్డ్ కప్లో 32 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ప్రధానంగా ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్కు అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్నాయి. నేడు మెక్సికోలో ప్రారంభ మ్యాచ్ జరగనుండగా ఫైనల్ మ్యాచ్ అమెరికాలో జరగనుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ అనగానే ఈసారి ఛాంపియన్ ఎవరవుతారన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది. ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా టాప్ ఫేవరెట్స్ జట్లుగా క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రతి సినిమాలో కథలో ఓ హీరో ఉంటాడు. అందరినీ తన వైపు తిప్పుకొని క్రేజ్ను కొట్టేసే హీరోలాగా ఫుట్బాల్లోనూ ప్రతి టీములోనూ ఓ స్టార్ ఆటగాడు ఉంటాడు. అలాంటి స్టార్ ఆటగాళ్లు మైదానంలో దిగగానే క్రీడాభిమానుల కళ్ళు అన్నీ వాళ్ల మీద ఉంటాయి. ఈసారి ప్రపంచ కప్లో అలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ గోల్స్ కొడుతూ అరుదైన రికార్డు సాధించాడు. అయితే ఇటీవల గాయంతో బాధపడుతున్న మెస్సీ టోర్నీలో ఆడతాడా, ఒకవేళ ఆడినా గతంలో లాగా మెప్పిస్తాడా అన్నది వేచి చూడాలి. ప్రతి ప్రపంచ కప్లో అందరినీ ఆకర్షించే బ్రెజిల్ జట్టులో స్టార్ ప్లేయర్ నెయ్మార్ జూనియర్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. మెరుపు వేగం, కళ్ళు చెదిరే గోల్సు, డ్రిబ్లింగ్తో నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక స్పెయిన్కు చెందిన 18 ఏళ్ల లామినియా హల్ ఈ తరం ఫుట్బాల్ అతిపెద్ద సంచలనం. టీనేజ్లోనే సీనియర్లకు దీటుగా గోల్స్ వర్షం కురిపిస్తున్న స్టార్ ప్లేయర్పై భారీ అంచనాలున్నాయి. ఈ కథనంలో ప్రస్తావించిన దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్లతో పాటు ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబావే విజృంభణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8 ఏళ్ల క్రితం 4 గోల్స్ చేసి ఫ్రాన్స్కు ప్రపంచ కప్ అందచేసిన 27 ఏళ్ల ఎంబాపే బాల్పై ఎంతో కంట్రోల్తో గోల్ పోస్టులోకి పంపడంలో అద్భుతమైన ప్రావీణ్యం చూపిస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం ఫుట్బాల్ టోర్నమెంట్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ 50% పెంచారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026లో మొత్తం ప్రైజ్ మనీ 5,911 కోట్లు అందించనున్నారు. విజేతకు 459 కోట్లు, 2వ స్థానంలో ఉన్నవారికి 297 కోట్లు, 3వ స్థానంలో ఉన్నవారికి 261 కోట్లు, 4వ బహుమతి కింద 243 కోట్లు ఇస్తారు. 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన టీములకు ఒక్కొక్క జట్టుకు 171 కోట్లు ఇవ్వనున్నారు. 9 నుంచి 16 స్థానాల్లో ఉన్న జట్లకు ఒక్కొక్క టీముకు 135 కోట్లు అందుకోనున్నాయి. ఫుట్బాల్ వరల్డ్ కప్ అర్హత సాధించిన ప్రతి జట్టు ప్రిపరేషన్కు 13.53 కోట్లు, తొలి రౌండ్లో ఓటమి చెందిన 81 కోట్లు కలిపి ఒక్క మ్యాచ్ గెలవకపోయినా 95 కోట్లు అందుకోనున్నారు. ఫిఫా 2026 వరల్డ్ కప్ నేపథ్యంలో కేవలం 150,000 జనాభా ఉన్న కొరకావో దేశం అర్హత సాధించగా 140 కోట్లకు పైగా ఉన్న జనాభా భారత ర్యాంకింగ్స్లో 136వ స్థానంలో ఉండి ప్రవేశానికి నోచుకోలేదు.
ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని అప్రతిహాసంగా దేశ రక్షణ, ప్రజల అభివృద్ధిలో ముందుకు వెళ్లడానికి దేవుని ఆశీస్సులు లభించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తీగల సత్యవతి ఆధ్వర్యంలో సీతారాంపురం వేప అంకమ్మ తల్లి ఆలయంలో శివునికి అభిషేకాలు జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ధనిశెట్టి రామునాయుడు, రాధారమణ గుప్తా జంధ్యం, ధనిశెట్టి పావని, పాపిశెట్టి సాయి, తన్మయ్, తేజసాయి తదితరులు పాల్గొన్నారు. सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः। सहस्रदीर्घार्धः सहस्राक्ष सहस्रपाद स भूमिमिश्रतोत्वाच्यतिष्ठदशाङ्गुलम्। ఇక్కడ ఒంగోలులో వేచి చేసినటువంటి సీతారాంపురంలో వేప అంకమ్మ తల్లికి మనం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన యొక్క ఆధ్వర్యంలో దేశంలో అంతా కూడా సుపరిపాలన బాగా కొనసాగుతుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ గారు, సంఘటన మంత్రి మధుకర్జీ గారు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షతన ఇక్కడ అన్ని మండలాల్లో కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పూజలు జరుపుతున్నారు. ఆయన మన మహిళలకి ఎంతగానో చాలా మంచి మంచి కార్యక్రమాలు, అలాగే ఎన్నో పథకాలు మహిళలకి సంబంధించి ఈ రోజున చేయటం జరిగింది. మోడీ గారు సుపరిపాలన అందరికీ కూడా చాలా ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన పేరు మీద ఈరోజు ఇక్కడ పూజ జరిపించటము, అలాగే మహిళలందరూ కూడా ఇక్కడ మేము సామూహికంగా పూజ జరిపించడం, ఆయన క్షేమంగా సుభిక్షంగా ఉండాలి, ఇంకా కొన్ని రోజులు ఆయన ఈ సుపరిపాలన. ఈరోజు మహిళా మోర్చా, ప్రకాశం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తీగల సత్యవతి గారి ఆధ్వర్యంలో మోదీ గారికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండడానికి ఒంగోలు సీతారాంపురంలోని వేప అంకమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు మోదీ గారికి లభించాలని కోరుకోవడం జరిగింది. వారు దేశ ప్రధానిగా ఎన్నో విజయాలను సాధించారు. అలాంటి విజయాలు మరిన్ని రానున్న రోజుల్లో కూడా నిర్వహించి దేశాన్ని సుభిక్షంగా ఉండేటట్లుగా, అలాగే సురక్షగా ఉండేటట్లుగా చేయాలని మనం కోరుకుంటాం. ఆ కోరుకోవడంలో భాగంగా మనం ఈరోజు అమ్మవారి ఆశీస్సులు కూడా వారికి నిండుగా లభించాలని ప్రార్థించడం జరిగింది. వారు చేసినటువంటి ఫస్ట్ మన 2014లో కార్యక్రమాలకి ఆదర్శంగా ఈ గుడి మన దేవస్థానంలో ఇంకా ఆయన ఎన్నో విజయాలు సాధించాలని, ఇంకా మన సుపరిపాలన చేయాలని కోరుకుంటూ ఇక్కడ సీతారాంపురం, ఒంగోలు సీతారాంపురంలో ఉన్నటువంటి వేప అంకమ్మ తల్లి ఆలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆయన విజయాలు సాధించాలనే ఉద్దేశంతో పూజా కార్యక్రమాలన్నీ జరపబడ్డాయి. ఇలా దేశమంతా కూడా ఈరోజు పెద్ద పండుగగా, ఎంతో ఆనందదాయకంగా, ఇంకా మనకి మోడీ గారు పరిపాలన ఇంకా కొనసాగాలని, ఎన్నో విజయాలు సాధించాలని, మన భారతదేశము వికసిత భారత్ అనే దాన్ని ఆదర్శంగా జరుగుతున్నారు. అది జరుగుతుంది. ఆ కళ మనకు నెరవేరుతుంది. మోదీ గారి కళ నెరవేరాలని మహిళా మోర్చా సభ్యులందరూ కూడా అద్దంకి చుట్టుపక్కల గ్రామాల్లో తెల్లవారుజాము నుండి ఆకాశం మేఘావృతమై వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ వర్షం వస్తుందని అందరూ భావించిన ఈదురుగాలులు, తేలికపాటి వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిరుజల్లులు, ఒక పక్క వర్షం, మరో పక్క ఎండ వాతావరణంలో చోటు చేసుకున్నాయి. బొమ్మనంపాడు గ్రామంలో ఒక మోస్తరు వర్షం కురవడం వల్ల గేదెల మేతకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ట్రంప్ చెప్పిన కొద్దిసేపటికే ఇరాన్పై భీకర దాడులకు తెగబడిన అమెరికా సైన్యం. హర్మూజ్ జలసంధిని మూసివేశామన్న ఇరాన్. పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి. ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ గుండెపోటుతో మృతి. పోలీస్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. డి న్యూస్లో నేటి మాట. కష్టపడి గెలవాలనుకునేవాడు ఎవరికీ హాని తలపెట్టడు. ఇతరులకు హాని చేయాలని చూసేవాడు ఎప్పటికీ ఎదగడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.